రండి. రమ్మంటే కొడుతున్నారేంటి? పార్వతి జోలికొస్తే చంపేస్తానేమనుకుంటున్నావు? ఎవరిని బెదిరించాలనుకుంటున్నావా? నేనెవరిని బెదిరించానంటే అసలు ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదండి. డ్రామా నడితే గొంతు నిలువేస్తానేమనుకుంటున్నావు? చెప్పండి మీరేనా? అఖిల వదిలే, పండగ అయిన తర్వాత దీని సంగతి చూద్దాం. మనుషుల్ని పెట్టి మా మీద కుసిగొల్పాలని చూస్తే మాత్రం నిలువ నీడ కూడా లేకుండా చేస్తాను. జాగ్రత్త, గుర్తు పెట్టుకో. నా కర్మేంటి ఇలా తగలబడింది? ఒకరి తర్వాత ఒకరొచ్చి ఓ వాయించేస్తున్నారుగా. నా వాళ్ళెవరైనా నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏం అర్థం కావట్లేదు దేవుడో. రే విడిపించండి రా. అరే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి రా నాయనో. అమ్మా అక్క, నువ్వు బయట నుంచి వచ్చావా? ఆ గుంటనక్క మొహం చూసొచ్చావక్క? ఏంటక్క అలా ఉన్నావు? దాని గురించి మర్చిపోండి మేడం, మీరు సంతోషంగా సంబరాలు చేసుకోండి. మామ్, కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చారు. మనందరం కలిసి పండుగ జరుపుకోవాలి. పార్వతి ఎక్కడుంది? పెరటి గడపకు పసుపు కుంకుమలతో బొట్లు పెడుతుందా ఆంటీ? పెట్టేశానమ్మగారు. ఇప్పుడు ఇంటికి కలొచ్చేసింది. పార్వతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఏమైందమ్మగారు? వంట వార్పు వీటన్నిటిలో జాగ్రత్త తీసుకోవాలని అక్క చెప్తోంది. అవును భవానీ, కరెక్ట్ గా చెప్పావు. నేను కనిపెట్టేశాను బావుగారు. రండమ్మగారు, ఆరు బయట పాలు పొంగించి సంక్రాంతి పండుగను మొదలు పెడదాం. అలాగే, పద. పదండి. బా నొప్పిగా ఉందిరా నాయనో. అబ్బా ఆంటీ, అంకుల్, దేవా దేవా ప్లీజ్, దేవా దేవా ప్లీజ్, దేవా ఆంటీ, అంకుల్ 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 ప్లీజ్, అంకుల్. ఐశ్వర్య, మహి, శేఖర్ శేఖర్ తీ శేఖర్. పొయ్యి వెలిగించమ్మా. పార్వతి వెలిగిస్తుంది పెద్దబాబు, వెలిగించు పార్వతి. చూస్తున్నావా నీలాంబరి? ఈ ఇంటి పెద్ద కోడలు పొయ్యి వెలిగించి పొంగల్ తయారు చేయబోతోంది. కండ్రెప్పలు కూడా కొట్టకుండా చూస్తుందంటే దిష్టి తగులుతుందేమో. తన దిష్టి తగలదులేరా. ఎందుకు బ్రో? తనే ఒక దిష్టి బొమ్మ కదా.